మనుషుల కథ 300 పదాలు. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివిగా, మంచి మనసుతో ఉండేవాడు. కాని ఒక లోపం ఉండేది, అందరూ చెప్పిందే చేయాలి, ఎవరికి నో అనలేదు. అందుకే కొందరు అతన్ని ఉపయోగించుకునే వారు కూడా ఉండేవారు. ఒకరోజు రవి ఇంటికి వచ్చినప్పుడు అతని అమ్మ అడిగింది, రా బిడ్డా, స్కూల్ ఎలా జరిగింది? అప్పుడు రవి అలసిపోయి, అమ్మా, అందరి పనులు నేను చేస్తూనే ఉన్నాను. నాకు నా పని చేయడానికి టైం కూడా లేకపోయింది అన్నాడు. అప్పుడు అమ్మ నవ్వుతూ చెప్పింది, మనిషి మంచిగా ఉండాలి, కాని అదే సమయం, తనకు విలువ ఉండాలి. ఇతరులకు సహాయం చేయడం మంచిదే కాని, మిమ్మల్ని మీరు గౌరవించుకోకపోతే, ఇతరులు కూడా గౌరవించరు. రవి ఆ మాటలు మనసులో పెట్టుకున్నాడు. మరుసటి రోజు స్కూల్కి వెళ్ళినప్పుడు, అతని స్నేహితుడు రామ్ వచ్చి, రవి, నా హోంవర్క్ కూడా నువ్వే చేసి ఇవ్వాలి అన్నాడు. ఈసారి రవి చిరునవ్వుతో, రామ్, నేను నీకు ఎలా చేయాలో చూపుతాను. కాని నీ పని నువ్వే చేయాలి అన్నాడు. మరో స్నేహితుడు బాటిల్ తెరవమని అడిగాడు. రవి సహాయం చేశాడు. కాని మరెవరో అనవసరంగా పనులు పెట్టినప్పుడు, రవి శాంతిగా, లేదు, నేను బిజీగా ఉన్నాను అని చెప్పడం నేర్చుకున్నాడు. కొన్ని రోజుల్లోనే అందరూ రవిని భిన్నంగా చూడడం ప్రారంభించారు. అతనిని ఉపయోగించుకునే వాళ్లు తగ్గిపోయారు. అతనికి నిజమైన స్నేహితులు పెరిగారు. ఒకరోజు టీచర్ రవిని క్లాస్ ముందు పొగిడింది. మనిషి మంచిగా ఉండటం గొప్పది, కాని తనకు తానుగా నిలబడటం ఇంకా గొప్పది. రవి గర్వంగా నవ్వాడు. నీతి: మనిషి మంచి ఉండాలి, కాని తన విలువ తెలుసుకుని, అవసరమైనప్పుడు, లేదంటే లేదు అని చెప్పాలి.